నిజంగా బాబా ఎంతటి అంతర్జ్ఞాని. మరొక విషయం నిశ్చయమైంది. పర్వతాల వంటివి ఎన్ని అడ్డం ఉన్నా వారి దృష్టికి ఏవీ అడ్డు తగలవు అని బాగా దృఢమైంది. ఎంతో రహస్యంగా ఉన్నవి కూడా వారికి తేటతెల్లం. అప్పట్నుండి వకీలు ఎవరి నిందా చేయకూడదు, ఎవరిని చెడుగా మాట్లాడకూడదని నిశ్చయించుకొని లెంపలు వేసుకున్నాడు. మనం ఎక్కడ ఏం చేస్తున్నా అది సాయి దృష్టిలో పడకుండా ఉండదు అన్న విషయం నిర్ధారణ అయింది. చెడు పనులు చేసే మనసు మారింది. మంచి పనులు చేయాలనే బుద్ధి జనించింది. ముందు వెనుక సాయి ఉన్నారనే భావన ఉంటే వారిని ఎవరు మోసగించగలరు అన్న విషయం నిర్ధారణమైంది. ఈ కథ వకీలుకు సంబంధించిందే అయినా అందరికీ జ్ఞానం కలిగించేది. వకీలుకు, వక్తకు, శ్రోతలకు, సాయి యొక్క భక్తులందరికీ కూడా ఇలాంటి జ్ఞానం కలగాలని నేను ప్రార్థిస్తాను. సాయి కృపామేఘం వర్షించగా మనకందరికీ దాహం తీరి తృప్తి కలుగుతుంది. ఇందులో ఏం విశేషం లేదు. సాయినాథుని మహిమ అమోఘం. వారి పరమ పావన కథ అగాధం. పరబ్రహ్మావతారమూర్తి అయిన సాయినాథుని చరిత్ర అంతం లేనిది. ఇక తర్వాతి అధ్యాయంలోని కథను శ్రోతలు శ్రద్ధగా వింటే మీ మనోభీష్టం తీరి మీ మనసుకు స్థిరత్వం కలుగుతుంది.